కొంతమంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తుండటం వలనో, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండటం వలనో, ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించటం వలనో తమకి ఎనలేనటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం, మర్యాదలు లభిస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ తాత్కాలికం మాత్రమే. మరి ఎవరికి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు దక్కుతాయి అంటే ఉత్తమ గుణాలు కలిగినటువంటి మనిషికి మాత్రమే అవి దక్కుతాయి. ఉత్తమ గుణాలు లేకుండా నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ కూడా నీ స్థానాన్ని చూసి ఆ విలువను అప్పటి వరకు ఇవ్వగలుగుతారేమో, కానీ ఆ స్థానం నుండి ఒక్కసారి తప్పుకున్న తర్వాత మిమ్మల్ని ఎంతో హేళనగా చూడవచ్చు, ఎన్నో విమర్శలు చేయవచ్చు. అదే ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి అయితే స్థానంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి గౌరవాన్ని, మర్యాదని పొందగలుగుతారు. ఉదాహరణకి చెప్పాలి అంటే శిఖరం పైన కూర్చున్నంత మాత్రం చేత కాకి గరుడ పక్షిగా మారిపోలేదు కదా. శిఖరం అంత ఎత్తున ఉన్నంత మాత్రం చేత కాకిని కాకి అనే పిలుస్తాం తప్ప గరుడ పక్షి అని పిలవలేము. అలాగే గొప్పనైనటువంటి స్థానంలోనో, గొప్పనైనటువంటి పదవిలోనో ఉన్నంత మాత్రం చేత ఉత్తమమైనటువంటి గుణాలు లేనటువంటి వ్యక్తిని గొప్ప వ్యక్తి అని ఎలా చెప్పగలుగుతాము చెప్పండి? ఉత్తమమైనటువంటి గుణాలని ఆధారంగా చేసుకునే కదా మనిషికి గౌరవ మర్యాదలు ఇవ్వాలన్నా, గొప్పగా చూడాలన్నా. కాదంటారా? మరి ఎంతమంది నాతో ఏకీభవిస్తారు?